మేము మా ఛానల్లో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలియజేస్తున్నాము. మేము మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే కాదు. మీకు తెలియజేసే ఈ ప్లాన్లో మీరు జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ప్లాన్ మాత్రం కంప్లీట్గా వినండి. మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ ఎవరి బలవంతం అనేది లేదు. ఓకే, నెక్స్ట్ ఇకపోతే స్టార్ట్ చేయాల్సిన వీడియో ఒకసారి చూడండి. ఎవర్ గ్రీన్ ప్రో. ఇక్కడ మనకు ఎవర్ గ్రీన్ ప్రోలో ఆల్రెడీ 2022 ఆగస్టులో స్టార్ట్ అయిన ఎవర్ గ్రీన్ ప్రో ఇప్పుడు ఎవర్ గ్రీన్ నుంచి ఎవర్ గ్రీన్ ప్రోగా మారింది. సో దీంట్లో ఎట్లా స్టార్ట్ చేయాలంటే మనకి కంపల్సరీగా సేఫ్ కాల్ అయితే ఉండాలి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి యాక్టివ్ బోనస్, రిజర్వ్ బోనస్, ఇక్కడే ఉంది రాయల్టీ బోనస్. రాయల్టీ బోనస్ని మనం రెగ్యులర్గా డైలీ తీసుకోవడానికి మనకు రాయల్టీ బోనస్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత కమ్యూనిటీ బోనస్ అంటే కమ్యూనిటీలో వస్తే దాని ద్వారా వచ్చే బోనస్ ఉంది. టీమ్ లెవెల్ బోనస్ కూడా వస్తుంది. 5 లెవెల్ వరకు థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు 5 లెవెల్ వరకు మనకి ఇన్కమ్ వస్తుంది. ఇకపోతే దీన్ని స్టార్ట్ చేయడానికి మనకు కేవలము $12 అయితే అవసరం పడుతుంది. ఇందులో లెవెల్స్ ఉన్నాయి 12, 24, 60, 120, 240, 480, 960 ఇట్లా మొత్తం 7 లెవెల్స్ ఉన్నాయి. 7 లెవెల్ గాను $1800 అవుతాయి. ఎప్పుడైతే మీరు 5వ లెవెల్ క్రాస్ అవుతారో, 5వ లెవెల్ స్టార్ట్ అవుతారో అప్పుడు మీకు డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తుంది. అప్పటి వరకు టీమ్ లెవెల్లో, అలాగే రిజర్వ్ బోనస్లో, అలాగే కమ్యూనిటీ బోనస్లో, తర్వాత లెవెల్ ఇన్కమ్లో ఇలా 4 రకాల ఇన్కమ్ మనకు వస్తుంది. ఇక్కడ రిజర్వ్ బోనస్ ఉంది ఒక ఆప్షను. ఇక్కడ రిజర్వ్ బోనస్లో మీరు 12 చేసినా, 24 చేసినా, $60 చేసినా రిజర్వ్ బోనస్లోకి వెళ్ళే ప్రతి USDT ఎవర్ గ్రీన్లో ముందే చెప్పాం కదా, 2022 ఆగస్టులో స్టార్ట్ అయిన ఎవర్ గ్రీన్లో అక్కడ ఐడీలు వేయడం వల్ల రిజర్వ్ బోనస్లో మనకి విత్డ్రాల్ అయితే స్పీడ్ పెరుగుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక మెయిన్ అంటే రాయల్టీ బోనస్. ఈ రాయల్టీ బోనస్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి 1x, రెండోది 2x, మూడోది 3x. ఇక్కడ మీరు 5 స్లాట్లు కనుక చేస్తే 1xలో అంటే ఆ రోజు జరిగిన డైలీ సేల్ ఏదైతే ఉంటుందో ఆ రోజు జరిగిన స్లాట్లు చేసిన వాళ్ళ 20%, తర్వాత 30%, తర్వాత 50% ఇస్తారు. సో టోటల్గా 4 to 5 టైప్స్ ఇన్కమ్ మనకు ఉంది. అప్గ్రేడ్ చేసినప్పుడు కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత ఇవే కాకుండా రానున్న రోజులలో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఈవీఆర్ వ్యాలెట్ కావచ్చు, ఈవీఆర్ స్వాప్ కావచ్చు, ఎక్స్చేంజ్లోకి లిస్ట్ అవ్వడం కూడా కావచ్చు. వీటితో పాటుగా యుటిలిటీ కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.